మేనేజర్ ఇప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చిన రవిశంకర్ గారు ఎట్టెళ్ళారు తెలుసు? బ్యాక్ యార్డ్ నుంచి చూడుతున్నారు. థ్యాంక్ యూ అంకుల్. ఏమ్మా భారతే, నీ నాట్యం చూసి అదిరిపోయాను. నాట్యంలో ఇంత ప్రావీణ్యం ఎప్పుడు సంపాదించావమ్మా? జనవరి 26వ తారీఖున మా జైల్లో నీ ప్రోగ్రాం ఇవ్వరాదు? అది సరే అంకుల్, అతనికి సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నారేమిటి? అతను హంతకుడమ్మా. కొద్ది రోజుల్లో ఉరి శిక్ష అనుభవించబోతున్నాడు. అంకుల్, అతను మరి ప్రోగ్రామ్? ఓ అదే. చూడమ్మా, చనిపోతూ కొందరు బూడిద మిగిల్చిపోతారు, మరి కొందరు కీర్తి మిగుల్చుకుపోతారు. జైలుకు వచ్చే గతంలో మానసిక పరివర్తన కలిగింది. జీవచ్ఛవాలుగా బతికే కొందరు వికలాంగుల కోసం చనిపోయేలోగా సాయం చేయాలన్న ఆదర్శంతో అతని ప్రోగ్రాంలు ఇవ్వడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరాడు. ముగిసే అతని జీవితం ఎదిగే వాళ్ళ జీవితాలకు ఉపయోగపడుతోంది కనుక మేము అంగీకరించాం. ఎంత ఆదర్శం. అమ్మాయి గారు వస్తున్నారండి. రాండి అమ్మాయి గారా. అరగంట నుంచి పేపర్ చదివడం కోసం నాన్నగారు ఎదురు చూస్తున్నారా? ఏమ్మా, ఇవాళ శనివారం కాదు కదా? రాత్రి మ్యూజికల్ నైట్ వెళ్ళాను డాడీ, అందుకే కొంచెం ఆలస్యం. ముందు పేపర్ చదవండి అమ్మాయి గారా. దేశం ఏమైపోతుందో తెలుసుకోపోతే నాన్నగారు. చదవమ్మా, ఈ పేపర్ పిచ్చి నాకంటే వాడికే ఎక్కువ పెట్టినట్టు. ప్రతిపక్షాలు మా మీద కుట్ర పన్నుతున్నాయి. ఈ రోజు హెడ్డింగ్ అదేనమ్మా? అవును డాడీ. నాకు కళ్ళు పోకముందు నుంచి ఈ వార్త వింటూనే ఉన్నాను. కళ్ళు పోయాయి గాని ప్రతిపక్షాలు మాత్రం ఏ కుట్ర చేయలేదు. వీళ్ళ మాట అనడం ఏం కుట్ర చదవండి అమ్మాయి గారా. వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ మాట్లాడుతూ, ఏమ్మా మనసు ఇక్కడే ఉందా? ఏం డాడీ? పార్లమెంట్ లో ముఖ్యమంత్రి ఏమిటమ్మా, ప్రధానమంత్రి గాని. ఐఎమ్ సారీ డాడీ, ఈ రోజు ఏమిటో మనసు బాగోలేదు. ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళి రెస్ట్ తీసుకో. బాబు గారా, నన్ను ఒక మాట చెప్పమంటారా? ఏమిట్రా? ఎదిగిన ఆడపిల్ల మనసు బాగోలేదంటే పెళ్లి మీదకి గాలి మళ్ళినట్టే. అమ్మాయి గారికి ఈ ఫోటోలు ఇచ్చి రమ్మన్నారండి. ఇలాగే అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఈ ఫోటోలు ఇవ్వమన్నారండి. ఏటమ్మాయి గారు, ఫోటోలు బాగలేదా? నారాయణ, 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 బాబు, బాబు, నువ్వు వచ్చి చేయలేదు, నువ్వు వచ్చి చేయలేదు. నాకేం తెలియదు, నాకేం తెలియదు. ఆడే చంపాడు, ఆడే చంపాడు. నారాయణ, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అమ్మాయి గారు, ఆ ఫోటోలో ఉన్న రవిబాబు వచ్చి చేయలేదు. అమ్మాయి గారు, రవిశంకర్ తెలుసా? అవునమ్మా, మా ఇద్దరిది ఒకే ఊరు. అమ్మాయి గారు, ముండేశ్వరి, ముండేశ్వరి, ఈశ్వరి, స్వరి. అయ్యో రామా, శాతబాండం బద్దలైనట్టు ఏమిటా గావు కేకలు? గావు కేకలు కాదే,
జైల్లో దొంగలు పడ్డట్టు నా నల్ల వెంట్రుకల్లో తెల్ల వెంట్రుక వచ్చి పడింది. పీకే పీకే. ఎందుకంట పీకడం? ముసల్తనం వస్తుంటే వెంట్రుకలు తెల్లబడవా, కీళ్లు తిరగబడవా? నేను ముసలివాణ్ణా? 14 సంవత్సరాల నుంచి కృషి, వీర కృషి చేస్తూనే ఉన్నాను. నాన్న అని పిలిపించుకోలేకపోయాను కదే గొడ్రాల. నేనేం గొడ్రాల్ని కాదు, మీరే గొడ్డుగాడు. నేనేమన్నా కన్నానా? చీకటయ్యేసరికి నా జైలు, నా దొంగలు అంటూ వెళ్ళిపోతారు. 14 సంవత్సరాలైంది కాపురానికి వచ్చి. ఒక్క రాత్రైనా ఇంట్లో ఉన్నారా? ఉంటున్నాను కదే అప్పుడప్పుడు. ఎప్పుడు? నేను వీధి వాకిట్లో చెంబట్టు కూర్చున్నప్పుడు. అమ్మాయి చాముండేశ్వరి. అయ్యో రామా, నాన్నగారు వచ్చినట్లుంది. రండి నాన్నగారా, రండి రండి. చీ సౌభవ, చీ సౌభవ, చిరంజీవి సౌభాగ్యవతి సుఖీ భవ. ఇప్పుడేనా రావడం? అవును అమ్మాయి, నేను నిన్న కాక మొన్న కాక అటు మొన్ననో ఉత్తరంలో రాసి ఉన్నాను. అంతేనా? అందులో రాసి ఉన్న ప్రకారము నేను ఈ దినమే కాశీకి పోతున్నాను. కాశీకి పోయినప్పుడు పిల్లను సంకన పెట్టుకుపోకూడదని శాస్త్రము. కావున నీ సహోదరి లంబోదరిని నీకు అప్పగించిపోవటకై వచ్చి ఉన్నాను. అలాగే. ఏమే లంబం, బాగా చదువుతున్నావా? లేదు, దీనికి చదువులో బుద్ధిలో లేవు. పాఠశాలకు పోవక మగపిల్లకాయలతో కర్రయ్యలో బెల్లయ్యో ఆడుకుంటున్నది. అయ్యో రామా, కర్రా బిళ్ళ, ఇదేం పోయే కాలమే నీకు? ఆడుకుంటే తప్పేంటమ్మా? గోళికాయలు కూడా ఆడుకుంటున్నాను. గోళికాయలా? అయ్యో రామా. ఆడుకుంటే తప్పేం లేదు మరదల. కావాలంటే నీకు కొన్ని కొత్త ఆటలు కూడా నేర్పుతాను. సర్లేండి సంబడం. మా నాన్నగారు నన్ను ఎలా తయారు చేస్తానో చూడండి. నాన్నగారు కాళ్ళు కడుక్కుందరు రండి. వలదు పుత్రిక, నేను కాశీకి పోయి ఆ దేవదేవుని చూసినంత వరకు పచ్చి మంచి నీరేను ముట్టండి ప్రమాణం చేసి ఉంటుంది. కావున కాళ్ళు గంగలోనే కడుక్కుందాం. పోయి వస్తాను. అమ్మాయి, అల్లుడు గారు జాగ్రత్త. అల్లుడు గారు, అమ్మాయి జాగ్రత్త. రావే లంబో. జైల్లో దొంగలు కన్నాలు వేయకుండా ఇది వీధిలోకి వెళ్ళి కర్రా బిళ్ళ ఆడకుండా నేను కాపలా కాయాలన్నమాట. గుడ్ మార్నింగ్ అంకుల్. ఓ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏమిటమ్మా ఇలా వచ్చావు? అంకుల్, ఆ రవిశంకర్ కేసు ఫైల్ కానీ అతని వివరాలు కానీ మీ దగ్గరుంటే తెలుసుకుందామని. దేనికమ్మా? అతను ఆ హత్య చేయలేదని, అతను అన్యాయంగా ఉరికంబో ఎక్కబోతున్నాడని నా అనుమానం. అందుకే చూడమ్మా, నువ్వెంత లా చదువుతున్నా ఉరి శిక్ష పడ్డ మనిషిని కాపాడలేవు. లెట్ మీ ట్రై అంకుల్. ఓకే ఓకే, నీ పట్టుదల నీది. పద, ఆఫీసులో ఫైల్ ఇస్తాను. కమాన్. మిస్టర్ రవిశంకర్, మిస్టర్ రవిశంకర్. నన్ను గుర్తుపెట్టారనుకుంటాను. గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముంది? జ్ఞాపకం ఉంచుకునేంత కాలం నేను బ్రతుకుండాను కదా. బ్రతికే ఉంటారు. మీరు దేవత? న్యాయ దేవతకు ప్రతినిధిని, లా స్టూడెంట్ని. న్యాయశాస్త్రాన్ని ఔపాసన పట్టిన మహామహులే నాకు మరణం తప్పదని శాసించారు. ఓనామాలు నేర్చుకుంటున్న మీరేం కాపాడతారు? నిజం మిస్టర్ రవిశంకర్, మీరు నిరపరాధి. నేను అపరాధనని నా అంతరాత్మకు తెలుసు. ఆ విషయాన్ని న్యాయస్థానంలో ఒప్పుకున్నాను కూడా. మీరు అమాయకత్వంలో, అజ్ఞానంతో అంగీకరించారు. నేను మీ కేసు ఫైల్ అంతా తిరగవేశాను. అందుకే మిమ్మల్ని రక్షించాలని వెతుక్కుంటూ వచ్చాను. మృత్యువును వెతుక్కుంటూ నేను వెళుతుంటే నన్ను వెతుక్కుంటూ మీరొచ్చి ప్రయోజనమే ఉంది. మృత్యువు వాకిలి దాటి గడి కూడా పెట్టేసుకున్నాను. మిస్టర్ రవిశంకర్, నా మాట వినండి. విన్నాను. ఎందుకంటే ఈ ప్రాణాల్ని రక్షించుకోవాలన్న ఆశ నాకు లేదు. బ్రతకాలన్న తాపత్రయం అంతకంటే లేదు. మీరు నన్ను విసిగించకుండా వెళ్ళిపోతే ప్రశాంతంగా మరణిస్తాను. నో! జీవితపు విలువ మీకు తెలియడం లేదు. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషి శిక్షింపబడకూడదనే ప్రియాంబుల్ మీరు వినలేదా? మిస్టర్ రవిశంకర్, లా ఇస్ గ్రేట్. To hell with your law. Please get away from here. కాదు, ఆ లా ఒక్కటే మిమ్మల్ని కాపాడుతుంది. మీకు బ్రతకాలని లేకపోవచ్చు, కానీ మీరు నిర్దోషం తెలిసాక నేను మిమ్మల్ని ఉరికంబ ఎక్కనివ్వను. ఏం తెలుసు మీకు నా గురించి? ఈ చేతులతోనే రంగస్థలాన్ని పాల్గొట్టాను. వాళ్ళు రక్త పొరుగులో గిలగిలా తన్నుకోవడం ఈ కళ్ళతోనే చూశాను. పోలీసులను అరెస్ట్ చేసినప్పుడు వారి శవాన్ని కూడా ఈ కళ్ళతోనే చూశాను. మీరు చూసినంత అబద్ధం. మీరు నిరపరాధన్నది ఒక్కటే నిజం. సెంట్రీ సార్, ask this lady from here. రండమ్మా. నిన్ను బతికిస్తాను అంటే అలా చిరాకు పడతావేం బేట? నన్ను బ్రతికించడం పుట్టించిన ఆ బ్రహ్మకే చేత కానప్పుడు
బ్రహ్మ చేసిన ఈ బొమ్మకేం చేతనవుతుంది దాదా?